కాగజ్ నగర్ కారిడార్లో పులుల సంచారం పెరిగింది. సరిహద్దు మహారాష్ట్రలో పులుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆవాసం కోసం బిబ్బుళ్ళు సరిహద్దు దాటి జిల్లాల్లోని అడవులకు వస్తున్నాయి. దీంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పులి దాడులు పెరగడం, మనుషులపై దాడులు చేసి ప్రాణాలు తీయడంతో భయాందోళన మధ్య జనం జీవనాన్ని సాగిస్తున్నారు. తాజాగా శనివారం సాయంత్రం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పెంచికల్పే చింతల మానపల్లి గ్రామానికి కూతవేటు దూరంలోనే 4 పెద్ద పులులు సంచరించడంతో ఎటువైపు నుంచి పులి దాడి చేస్తుందోనని పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పంట చేనల్లో పెద్ద పులులు సంచరించడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు పంట పొలాల్లో పనిచేస్తూ ఉండగా గాండ్రింపులు వినిపించడం, భయాందోళనకు గురైన రైతులు పంట పొలాలను పరిశీలించారు. సమీప పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఆర్ఓ గోవింద్ సర్దార్, డిఆర్ఓ యోగేష్, ఎఫ్ఎస్ఓ విజయ్, ఎఫ్బిఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి పాదముద్రలు గుర్తించి పెద్ద పులిగా నిర్ధారించారు. 13 నుంచి 14 మీటర్ల పొడవున్న పులుల పాదముద్రలుగా గుర్తించి 3-4 ఏళ్ల వయసున్న పులులు తిరుగుతున్నట్లుగా అంచనా వేశారు. గోవిందాపూర్, సిర్పూర్ ప్రాంతం మీదుగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయం వెనుక నుంచి పెద్దవాగు దాటి కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్ వైపు పులులు వెళ్లి ఉంటాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.